నమస్తే స్వామి. ఆనాడు నేను చెప్పిన మాటలు వినుంటే ఈనాడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు చేసిన తప్పుకి నీ భార్య ఇప్పుడు శిక్ష అనుభవిస్తోందనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నీకు నువ్వుగా ఇక్కడికి రాలేదు, వచ్చేట్లు చేసింది. అసలేం జరిగిందంటే 20 సంవత్సరాల క్రితం నాటి రహస్యం. ఒక మహామాంత్రికుడు ఒక ఊరికి పట్టిన దుష్టశక్తితో పోరాడి దాని కోరలను వంచి నల్లకుండలో బంధించి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి జనసంచారం లేని ప్రదేశంలో భూస్థాపితం చేశాడు. అప్పుడు ఆ పిశాచి, నన్ను భూసమాధి చేసిన నువ్వు పిచ్చివాడివై నా చుట్టూ తిరుగుతుంటావురా. నన్ను భూ విముక్తి చేసేది నీ కూతురే. నన్నంతా చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. అలా జరిగిన కొన్ని సంవత్సరాలకి తివారీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పిశాచిని భూస్థాపితం చేసిన ప్రాంతంలోనే రాతి బంగ్లా నిర్మించుకున్నాడు. అలా ఇంట్లోకి వచ్చిన 4 రోజుల్లోనే అతని భార్య, పనివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పుడు కాళికేశ్వర్ అక్కడికి వచ్చి, తివారీ, నీ జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేసి ఉంటే అది ఈ బంగ్లా కట్టడమే. ఊరికి దూరంగా ఈ రాతి బంగ్లాన్ని నిర్మించుకున్నావు. ఇదే నీ కుటుంబ నాశనానికి, చివరికి నీ పతనానికి నిలయంగా మారింది. ఏంటి? నా కుటుంబం నాశనం కోసం, నా చావు కోసం నేను ఈ బంగ్లా కట్టించుకున్నానా? నాకేం అర్థం కావట్లేదు స్వామి. జై కాళీ. జై కాళీ. కాళీ 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 కాళీ. సరిగ్గా నా చేయి నుండి 40 అడుగుల క్రింద భయంకరమైన దుష్టశక్తి సమాధి చేయబడింది. దాని ఫలితమే ఈ చావులు. నేను వచ్చే వరకు మీరు బయటే ఉండండి. తివారీ, స్వామి. ద్వారములు మూసివేయి. అలాగే స్వామి. అలా జరిగిన చాలా సంవత్సరాలకి నువ్వు ఈ రాతి బంగ్లాను కొని స్వామి, నీ కుటుంబంతో సహా వచ్చేట్లు చేసింది. అయితే దాని ఉనికిని చాటుకోవడం కోసం మీరు బంగ్లాకి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో అయితే మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించి మీ అందరి చేత పిచ్చోడు అనిపించుకున్న ఈ వ్యక్తే ఆ మహానుభావుడు, ఆ మహామాంత్రికుడు. ఆ పిశాచి భూగర్భంలో నుండే తన శక్తిని చూపిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, చివరికి నీ తమ్ముడు కూడా దాని చేతిలో బలి కావలసి వచ్చింది. అందులో భాగంగా నీ కూతుర్ని మాయ చేసి తన దగ్గరకు వచ్చేట్లు చేసుకోగలిగింది. నీ కూతురు మెడలో ఉన్న అమ్మవారి ప్రతిమ కారణంగా కనీసం తాకలేకపోయింది. ఆ భయంకర ప్రేతం నీ భార్య గౌరినైతే అనేక పర్యాయాలు తన దగ్గరికి వచ్చేట్లు ఆకర్షించి పూర్తిగా తన వశం చేసుకుని ఆమె చేతుల మీదుగానే భూ విముక్తి కావించుకుంది. ఇప్పుడు అర్థమైందనుకుంటా నీ భార్య గౌరీ ఎవరి కూతురో. అప్పటికే ఆ రాతి బంగ్లాలో చనిపోయిన వాళ్ల ఆత్మలు నీ భార్యను అటు పక్కకు అడుగేయనీయకుండా, ఆ ప్రేతానికి విముక్తి కలగకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.